కేవలం పార్టీతో బతికింది జనసేన పార్టీ కాదని చెప్పమనండి. ఎందుకు వచ్చారు? రెండు జీవితంలో కలవనటువంటి రెండు కులాలు కలిసి మన ఎన్నికల్లో పోటీ చేయలేదా? గెలవలేదా? గెలిసేవంటి రిపోర్ట్ లేదా? దేనికోసం? పదవుల కోసం కాదా? పదవులు మాకు అనవసరం అట మేడంగా చెప్తున్నారు. పదవులు మీకు అనవసరం అయితే వెళ్ళిపోయింది సార్, సినిమా చూసుకోండి, సినిమా తీసుకోండి, జనం చూస్తారు. చదువుకోలేడు సమాజం తెలియనటువంటి వాడు సార్ మాట్లాడితే ఒక వ్యక్తి చనిపోయి కస్టోడియల్లో నీకు ఒక పోలీస్ స్టేషన్ లో మనిషి చనిపోతే శవం కూడా కనబడకపోతే రేపు కోర్టుకి ఎంఎస్ కర్పస్ చేసిన తర్వాత ఏం బూడి చూపిస్తారా, ఎముకలు చూపిస్తారా, ఏం చూపిస్తారు మీరు? ఇంకా మీదైతే ఇంకా ఏం చెప్తారు? ఇంకొక ఎంక్వైరీ ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యం ఉందా? మనందరం కూడా మీరేం కోరుకున్నారు? ప్రతిపక్షం అనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు. ఇంకా ప్రతిపక్షం ఎందుకంటే ఎందుకు ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు వైసీపీ నాయకులు జూపూడి గారు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయనకి ఎందుకు అంత అసహనమో తెలియదు. రెండు కలవని కులాలు కలిసాయి అన్నారు, కులం గురించే మాట్లాడారు. ఇక్కడ చూస్తే క్రైమ్ కంటే కులం గురించి, రాజకీయం గురించి ఎక్కువ మాట్లాడింది ఎవరు అంటే వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ఎక్స్ పీపుల్ అందరూ కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు. అసలు మీకు గుర్తుందా 2014 నుంచి ఈ రోజు వరకు నేను ఇందాక ఎందుకు చెప్పానో? అప్పుడు మాకు అవసరం లేని పదవి ఈ రోజు ఒక స్మూత్ గవర్నెన్స్ కోసమే ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. అయితే దీని గురించి మీకు ఒక మాట చెప్పాలి. 2014లో మేము సపోర్ట్ చేసాం, ఏ పదవి ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత జరిగిన విషయాలు మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు జూపూడి గారు అంటున్నది చాలా హాస్యాస్పదం కాదు, అది ఐ డోంట్ ఫీల్. మీ మాటలకి నేను అంటే మీలాగా నేను మాట్లాడలేను, ఎందుకంటే నాది అదే సంస్కారం కాదు. కానీ ఒకటి చెప్తాను, అక్కడ నానాజీ గారి గురించి మాట్లాడారు, ఇంకా చాలా మంది లీడర్స్ గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి డిప్యూటీ సీఎం గారు ఆ పరిధిలో ఎందుకు కూర్చున్నారు అని. అంటే గతసారి డిప్యూటీ సీఎంలు ఎంతమంది అండి? 5. అవునా కాదా? 5 డిప్యూటీ సీఎంలు కున్న శాఖలు ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు. ఏ స్టేజ్ నుంచి ఈ రోజు ఏ స్టేజ్ కి వచ్చిందో ప్రతి ఒక్క శాఖది ఆ ర్యాంకింగ్ ఏంటో మీకే వదిలేస్తా. మేము డప్పులు కొట్టుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు చూస్తున్నారు. ట్రైబల్ ఏరియాల్లో ఏ విధంగా రోడ్లు వేశారు, ఇవన్నీ చెప్పుకుంటే మీకు ఇక్కడ డిబేట్ కాదు కదా. కొన్ని 2 ఏళ్ల పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో చెప్తే రికార్డ్ ఆఫ్ ఆల్ దట్స్ ఓకే. ఇప్పుడు మీరు అన్నారు ఎందుకు కూర్చున్నారని. అసలు మీరెవరండి అసలు అడగడానికి? మీరెవరండి? అడిగితే చంద్రబాబు గారు అడుగుతారు, ప్రజలకు నచ్చకపోతే ప్రజలు అడుగుతారు. 5 శాఖల మంత్రి, 5 డిప్యూటీ సీఎంలకి అన్ని ఇచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు 5 శాఖలు చేస్తున్నప్పుడు మీరు క్వశ్చన్ చేస్తారా? ఈజ్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్. లేకపోతే మోడీ గారు గాని చంద్రబాబు గారు గాని ఆ స్థానం ఆయనకి ఇవ్వరు. అయినా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ యూఆర్ క్వశ్చనింగ్, ఐఎమ్ టెలింగ్. ఎవడో అంటాడు, ఇంకొకడు అంటాడు, లేదండి ప్లీజ్, ఇంకొకడు అంటాడు నా పిఏ మాట్లాడతాడు. అసలు నీకు చెప్పాల్సిన అసలు నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడేదేంటి? జై భీమ్ అని చెప్పి అంబేద్కర్ గారిని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అసలు విశాఖపట్నం వచ్చినప్పుడు అంబేద్కర్ భవన్ లో నివసించి ఆ రోజు మీటింగ్లు కండక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడతారా? అయితే ఇంకా అన్నిటికంటే 6th మే నుంచి ఇప్పుడు విషయం గురించి మర్చిపోయి చెక్ అండ్ బ్యాలెన్స్ అనేది ఒక హెల్దీగా ఉండాల్సిన గవర్నెన్స్ గురించి మాట్లాడకుండా మీరు ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు ఎవరికి? అప్పటి ప్రభుత్వానికి, అప్పుడు వైసీపీ గవర్నమెంట్ కి. ఎందుకు? ఇష్టం వచ్చినట్టు పేలి ఏది పడితే చేసినప్పుడు చూపించారు. ఎస్, వీ డు అగ్రీ. ఇప్పుడు ఇంకొకటి అండి, నానాజీ గారి గురించి ఒక మాట అన్నారు. అంటే మీరు మాట్లాడిన దానికి నేను ఆన్సర్ చెప్పాలి కదా. ఇది లాస్ట్ అండి. Your time is also precious, even our time is also precious. Coming to the subject, finally I want to say something. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నెన్స్ లో సుధాకర్ రెడ్డి గారిని మర్చిపోయారా? డాక్టర్ సుధాకర్ రెడ్డి గారిని పిచ్చోడని ముద్రేసి వీధుల్లో కరోనా టైంలో మాస్క్ జరిగిపోయింది కాబట్టి అవన్నీ అంటే వాళ్ళని అది నెగిటివ్ అయిందేమో కదా ఇప్పుడు వాళ్ళు ఈ పొజిషన్ లో ఉన్నారంటే. మేము తిప్పి కొట్టి చెప్పు తీసి తిరగేసి కొట్టినప్పుడే
అందుకే ఈరోజు 11 స్థానాలకి వచ్చింది సరే, సరే, వైసీపీ ఓకే, ఓకే, ఓకే. పురుషోత్తమ్ రెడ్డి గారు. గవర్నమెంట్ పోరాడాం కాబట్టి పురుషోత్తమ్ రెడ్డి గారు. చాలండి, వరుణ్ గారు. టైం టైం తక్కువ. కాదండి, టైం తక్కువ. విషయం ఉన్నప్పుడు సరే, సరే. 11 మనం మిగతా వాళ్ళు కూడా స్థానాలకి మాట్లాడాలి కదా. తీసుకొచ్చింది ఎవరు తెలుసా? అగా పాతాళానికి తొక్కేస్తా సరే, ఓకే. చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చేసి ఫైన్, ఫైన్, అందుకు ఫైన్. ఓర్వలేక ఓకే, ఓకే. చచ్చిపోతున్నారు. పురుషోత్తమ్ రెడ్డి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు, సింపుల్ గా స్ట్రైట్ గా పురుషోత్తమ రెడ్డి ఏంటి దీనికి ఎండ్ కార్డు ఒక్క మేడం గారికి No. ఇస్తాను. అంటే ఇందాక అన్నారు కదా. మీరు ఎండ్లో అందరికీ ఒక అవకాశం వస్తుందా? చెప్తాను. వస్తుంది నేను ఇస్తాను. ఓకే దెన్ ఫైన్. సింపుల్ గా పురుషోత్తమ్ రెడ్డి గారు ప్లీజ్. వర్మ గారు నేను మాట్లాడేప్పుడు చెప్పాను, అధికార పార్టీ ప్రారంభంలో ప్రాంప్ట్ గా రియాక్ట్ కావడంలో జరిగిన వైఫల్యాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ప్రారంభించింది. అది సిన్సియర్ గా 100% చేస్తే ఇప్పటికైనా మంచిది. Yes. జనసేన ఏముంటుంది, రౌడీ ఎలిమెంట్ ఉంటుంది, ప్రభుత్వం ఏముంటుంది, ప్యాసిఫై చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది తప్పు కదా. ఒక కేసు పైన ప్రభుత్వం స్పందించి జనసేన అధినేతే రౌడీ ఎలిమెంట్ సమర్థిస్తారా? అతన్ని వ్యతిరేకించకపోతే కుల ఓట్లు పోతాయని మాట్లాడి స్టేజ్ మీద మాట్లాడలేదా? లేదండి, ముందుగా వచ్చింది అంటే చిన్న కరెక్షన్ అండి. నేను ఎక్కువ డిస్కషన్ కాదు, మీకు ఇన్పుట్ గా ఇస్తున్నాను. పురుషోత్తం గారు చిన్న ఇన్పుట్ ఇస్తాను. చిన్న కాదు కదా, ఇన్పుట్. జూమ్ కదా, అర్థం కాదు. ఒక నిమిషం మాట్లాడండి. ఓకే, నేను లోతుల్లోకి వెళ్తే రాజకీయ నాయకుడిగా మీరు ఇబ్బంది పడతారు. కనీసం రాష్ట్ర భావన వద్దు, కనీసం కుల భావనను తెచ్చుకోమని చెప్పి మన నాయకుడేగా. రాష్ట్ర భావన మనకి ఎట్టా లేదు, కుల భావన తెచ్చుకున్న మందేగా. మనం పెద్దన పాత్ర పోషిద్దామని చెప్పి సభలో పెట్టింది పవన్ కళ్యాణ్గా. మనకు అవసరం, ప్రజలకు అవసరం వచ్చినప్పుడు కులం వద్దా ఎవరింటారండి? కాబట్టి మనకే కాదు ప్రజలకు కూడా తెలియదు. నెంబర్ 2 వర్మ గారు, బేసిక్ గా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఒకే లైన్ తో వెళ్ళండి. ఈరోజు క్రైమ్ అనేది 5వ తారీఖు మే నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి మనకు ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేసి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏబిఎస్ కార్పొరేషన్ పైన అధికారికంగా స్పందించలేదు. మొన్నటికి మొన్న జగన్మోహన్ గారి పర్యటన తర్వాత దానికి ముందు సస్పెండ్, తర్వాత కేసు, ఇప్పుడు పూర్తిగా జబ్బతో విచారణ అనిపిస్తారు. అనుమానాలు రావా? ప్రభుత్వం మీద అనుమానం రావట్లేదు, అధికారుల మీద నాకు అనుమానం ఉంది. ఎక్కడో మిస్ఫైర్ అయింది. ఆ మిస్ఫైర్ అధికారులు కాపాడుకునే ప్రయత్నం మీరు చేశారంటే అది మీ మెడ చూసుకుంటుంది రాజకీయం ఖచ్చితంగా. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకుంది. జనసేనను కూడా మీరు కంట్రోల్లో పెట్టుకొని చేయకపోతే, ఉదాహరణకు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 మంది డిప్యూటీ సీఎంలకి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏం తేడా లేదండి. అప్పుడు 5 మందికి ఒకరు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తేనే మాత్రమే ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి జనరల్ అడ్మినిస్ట్రేషన్. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇకపోతే పరిమితం. పవన్ కళ్యాణ్ గారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ ఒక శాఖకు మంత్రి, 5 శాఖలకు కావచ్చు, 6 శాఖలకు కావచ్చు. మీరు మాత్రం కుల రాజకీయాలు చేస్తారు, ఇంకోరు కుల రాజకీయాలు చేద్దంటే ఎవరు ఒప్పుకుంటాడు? ఏం లేదండి, ఇక్కడ పాపం మేడం గారికి జై భీమ్ అనే ఎవరిలో తిట్టాలనుకుంటున్నారో మాట్లాడుతున్నారు. కానీ ఈ నినాదం ఏంటంటే జై అంటే వర్దిల్లాలి, భీమ్ అంటే జ్ఞానం అండి. జ్ఞానం వర్దిల్లాలి, జై భీమ్ అంటే నేను జై భీమ్ అన్న వాళ్ళ గురించి టీవీలో చెప్తున్న వాళ్ళ గురించి అన్నాను. అంబేద్కర్ గారి గురించి మనం తప్పుగా పవన్ కళ్యాణ్ గారు కూడా జై భీమ్ అన్న వ్యక్తే. అదే అంటున్నారు మీరు మళ్ళా అంటే మీరు ఎటో పోయి ఇటు వస్తున్నారు. ఇక్కడ చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం ఒక లాకప్ డెత్ జరిగిన తర్వాత ఒక రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో జరగట్లేదు. ఈ మధ్యకాలంలో ఆగిపోయినాయి ఇవన్నీ కూడా. పోలీసులకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరేం చేయలేదు, డూస్ అండ్ డోంట్స్. చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, దాని ప్రకారం నడుస్తున్నారు. కొంతమంది రౌడీ ఎలిమెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఈ పోస్టుల్లోకి వచ్చేసి బిహేవ్ చేస్తే కొంతమందికి హీరోలు అయిపోతున్నారు, కొంతమందికి విలన్ అవుతా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ జరిగినటువంటి దాన్ని మాట్లాడకుండా అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతంగా గంతులేస్తున్న విధానం ఏంటో ఇది డెమోక్రసీలో కరెక్ట్ కాదని మేము చెప్పదలుచుకున్నాం. రెండవది, ప్రతిపక్షం అసలు మాట్లాడితే నారదీస్తాం, తాటదీస్తాం, లేకపోతే మిమ్మల్ని మీ మీద ఇలా సీఎం గారు వార్నింగ్ ఇస్తా ఉన్నారు, ఏం చేయాలో చేస్తాం అంటే ఏంటి దీని అర్థం? ఇలాగ దీపక్ రెడ్డి గారు అన్నారు, ఇంకా చూపుడు గారు కనపడుతున్నారా ఈ మధ్యని అంటే మొన్న నేను పొన్నూరు పోయినప్పుడు అరెస్ట్ చేశారంటే అప్పటి నుంచి ఆయనకి నేను కనపడటం లేదంట. సరే సంతోషం. ఇంకా అంటే ఆయన అర్థం ఏంటంటే లిమిట్స్ దాటుతున్నావు నువ్వు, మళ్ళీ నీ మీద కూడా వస్తుంది, వచ్చిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్ లో ఏమైతావో మాకు తెలియట్లేదని నాకు చెప్తున్నట్టు. అభిమానమే, కానీ అంత దేనావస్థలోకి ప్రభుత్వం వెళ్ళిపోయిందా? మీరందరూ వెళ్ళిపోయారా? అంటే మనుషులు మాట్లాడినవరా? మీరందరూ కూడా కాదు. దీపక్ రెడ్డి గారు దీనికి ఏంటి బాధ్యత అయితే మీదండి, పోలీస్ శాఖకి సంబంధించింది. స్ట్రైట్ గా మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేరుస్తారా?
ఇది ఎండ్ కార్డు పడుతుందా, అసలు బాడీ ఉందా, దొరుకుతుందా, లేకపోతే ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, తీసుకొస్తారా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ తో పాటు జూపుడి గారు కూడా ఇంగ్లీష్ లో భలే ఆంగ్లం వాట్ ఇస్ గోయింగ్ ఆన్ అని చెప్పి ఇప్పుడు అటు ప్రశ్నించినాడు కనుకనే ఇప్పుడు క్లారిటీతో క్రొనాలజీతో డే వైజ్ ఏం యాక్షన్ తీసుకున్నాము, ఎంత ఫాస్ట్ గా కూటమి ప్రభుత్వం పనిచేసిందో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇక్కడ పాయింట్ ఒకటి సిట్ ఎవిడెన్స్ ఇందాక వారు చూపించిన పేజ్ లో సిట్ క్లియర్ గా చెప్పింది ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అయింది అని చెప్పి. అదే కదా చెప్తుండేది. నేను ఇందాక అది కూడా నేను కోట్ చేయడం జరిగింది. కులము కాపు అని చెప్పి 5 రోజులు కంటిన్యూగా ఆ పిల్లోడి పేరు కన్నా కూడా ఎంతసేపు కాపు బిడ్డ అనేది వైసీపీ వాళ్ళు కాదా? అది కుల రాజకీయం చేసింది వాళ్ళు కాదా? అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారన్నా పౌర హక్కుల గురించి ఒక్కసారన్నా మాట్లాడినాడా చెప్పమనండి. జూపుడు గారిని నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను. అది కాకుండా జూపుడు గారు అమరావతి పక్కన ఉండే పోలీస్ స్టేషన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకోపోయినారు అని అంటారు. అక్కడ కేసు నుండి ఆడకు తీసుకోపోతే ఇంకేడకు తీసుకోపోతారండి? మన ఫండమెంటల్ గా అవునండి, మార్కాపూర్ నుంచి కృష్ణలంక వస్తాయండి. ఎక్స్పీరియన్స్ మార్కాపూర్ నుంచి నీకు కృష్ణలంక వస్తాయా? వైజాగ్ కి తీసుకోపోతారా? సో దయచేసి మీరు సీనియర్ పర్సన్ మాట్లాడేటప్పుడు మనము కొంచెం ఆబ్జెక్టివ్ గా మాట్లాడాలా. నేను కోరేది ఒకటే, ఎంతసేపు రాజకీయం చేయకూడదు. నేను కూడా చెప్పిన వ్యవస్థ ఈ విధంగా దిగజారింది ఎందుకు అని అంటే 5 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ చేత వైసీపీ వాళ్ళు క్రైమ్ చేయించినారు అని చెప్పి. సో మనము ఇటువంటి తప్పుల్ని సరిదిద్దాలా. ఆర్ యు బ్లేమింగ్ పోలీస్ నౌ? పోలీసులు బ్లేమ్ చేస్తున్నారా మీరు? ఆర్ యు బ్లేమింగ్ పోలీస్? కాదు, అప్పటి ఆర్ యు బ్లేమింగ్ పోలీస్ నౌ? ఓకే దీపక్ రెడ్డి గారు, టైం లేదు. పోలీసులు బ్లేమ్ చేస్తున్నారా? ఫెయిల్యూర్ అని చెప్తున్నారా? సింపుల్ గా పోలీస్ వ్యవస్థ మీ రాష్ట్రంలో ఒకటి ఇక్కడ వర్మ గారు, ఇక్కడ అందరూ మనం ఎవరైతే ఉన్నామో డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ ఉండాలి. మీరు దీపక్ రెడ్డి గారు కంటే ముందు నాకు అవకాశం వచ్చినప్పుడు నేను క్రొనాలజీ అదే డేట్లు చెప్పలేదు, కానీ మనం చేసే కూటమిలో మనం తీసుకున్న యాక్షన్స్ స్టెప్స్ అనేది చెప్పడం జరిగింది. ఈ రోజు ఆయన కస్టడీలో ఉన్నారు. తప్పకుండా సిట్ అనేది సరిగ్గా విచారణ జరుగుతుంది. అది తెలుస్తుంది. ఎప్పుడు కూడా మనం లేని దాని గురించి మనం చేసే ఎప్పుడైనా ఇప్పుడు కేసులు అన్ని కూడా వివరంగా తెలియాలి, కరెక్ట్ న్యాయం జరగాలి అన్నప్పుడు డెఫినెట్ గా సాయి కృష్ణకి న్యాయం జరగాలి. ఆ పరిస్థితి ఏం జరిగింది, ఎందుకు అయ్యింది అనేది తెలుసుకోవాలి తప్ప ఒకటి మళ్ళీ ఆఖరిలో ఒక మాట, ఇది ఒక కేసు కింద ఒక క్రైమ్ కింద చూద్దాం. చెక్ అండ్ బ్యాలెన్స్ గా ఒక హెల్తీ కమెంట్స్ ఉండనియండి. అంతేగాని కులాల్ని పెట్టద్దు. కందక లేని దురద కత్తిపేటకి ఎందుకు, లేకపోతే కత్తికి లేని దురద కందకి ఎందుకు అన్నట్టు ఆ సామెత లాగా 2 కులాలు కలవని కులాలు కలిసాయని బాధపడుతున్నారు. పురుషోత్తం రెడ్డి, దీపక్ రెడ్డి గారు.